తనకు తానే ధైర్యం చెప్పుకోలేకపోతుంది. మేమే ఎలాగో అలాగా తనకి ధైర్యం చెప్పాలి. ఏం కాదు నాన్న, అమ్మకి నేను ధైర్యం చెప్తాను నాన్న. మీ కూతురు మీ కళ్ళ ముందే ఉంది నాన్న. ఏంటమ్మా అంటున్నావు? అదే అదే నాన్న, ఆ స్వామీజీ ఎవరో చెప్పారు అంటున్నారు కదా, దగ్గరలోనే ఉందని. మీ కూతురు మీ దగ్గరలోనే ఉంది, ఖచ్చితంగా మీ కళ్ళ ముందుకొచ్చి తీరుతుంది అని చెప్తున్నాను. సరే నాన్న, నేను ఇంటికి వెళ్ళి అమ్మకి ధైర్యం చెప్తాను. సరే అమ్మా, జాగ్రత్త. మా అమ్మకి నేనే తన కూతురు అని చెప్పే రోజు ఎప్పుడొస్తుందో. నిజాన్ని ఆవిడతో చెప్పే దారి లేకుండా చేశావు. కనీసం ఆవిడ ఆరోగ్యాన్నైనా కాపాడు స్వామి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మ్యారీడా? అవునండి. మేము జీ న్యూస్ నుంచి వస్తున్నామండి. సిటీలో కొత్తగా విక్టరీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్స్ ని కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? లేదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మేము జీ న్యూస్ నుంచి వస్తున్నామండి. మన సిటీలో విక్టరీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతున్నారు. మిస్సెస్ హైదరాబాద్ ఇదేంటి కొత్తగా ఉంది? అవునండి, మిసెస్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ హైదరాబాద్ ఇలా అన్ని కాంటెస్ట్లు జరుగుతుంటాయి కదా. పెళ్లి కాని వాళ్ళు ఇలాంటి పోటీలు కండక్ట్ చేయాలా, పెళ్ళైన వాళ్ళు మిస్ అవ్వాల్సిందేనా అన్న ఉద్దేశంతో ఆ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నారు. వావ్, ఇట్స్ ఏ గుడ్ ఐడియా. సో మీ ఇంట్లో ఎవరైనా పెళ్ళైన వాళ్ళుండి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఫామ్ ఫిలప్ చేస్తే మేము అనౌన్స్ చేస్తాం. అయ్యో, తను మ్యారీడేనండి. అవునా, మీరు మ్యారీడా? అసలు మీరు అలా కనిపించట్లే తెలుసా? అంటే న్యూలీ మ్యారీడ్ అండి. ఒక 10 years అయినా నేను ఇలాగే గ్లామర్లో ఉంటాను. ఎందుకంటే నేను చాలా కేర్ తీసుకుంటాను గ్లామర్ గురించి. అవునా, అయితే ఈ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? చెయ్యండి మేడం, మీ గ్లామర్కి ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. పార్టిసిపేట్ చెయ్యి అక్షిత. ఓకే, అయితే ఈ ఫామ్ ఫిలప్ చేయండి. నాకు ఇంకొక ఫామ్ కావాలి. ఇంకొక ఫామా? ఎందుకు? అంటే మా సిస్టర్ ఒకరున్నారు, తను కూడా మ్యారీడే. నాతో పాటు మ్యారేజ్ అయింది. తను కూడా చాలా గ్లామర్గా ఉంటుంది. తను కూడా పార్టిసిపేట్ చేస్తుంది. తన పేరు కూడా రాస్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ పేర్లన్నీ జీ న్యూస్లో అనౌన్స్ చేస్తాం డేట్తో సహా. ఓకేనా? థ్యాంక్ యూ. సిస్టర్ ఎవరు? ఇంకొక పేరు ఎవరిది రాశావు? ఇంకెవరి పేరు? ఆ పల్లవి పేరు రాశాను. నీకేమైనా పిచ్చా? మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్లో నువ్వు గ్లామర్గా ఉన్నావు కాబట్టి నీ పేరు రాసావు, బానే ఉంది. ఆ పల్లవి పేరు రాయటం ఏంటి? అది అసలు గ్లామర్ అనే పదానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కదా. ఇప్పుడు తన పేరిచ్చాను అంటే నీకెంత నవ్వొచ్చింది? నిజంగా అది స్టేజ్ మీదకి వస్తే ఎంతమంది నవ్వుతారు చెప్పు? ఈ కాంటెస్ట్ పేరుతో దాన్ని అందరి ముందు నవ్వులు పాలు చేసి అత్తయ్యకి కోపం తెప్పించి ఆ పల్లవికి మూడేలా చేస్తాను. ఇదే నా ప్లాన్. అందుకే పేరిచ్చింది. పల్లవి ఇవ్వలేదు కదా, తెలీదు అంటే? వాళ్ళేం చెప్పారు? ఈ లిస్ట్ అంతా తీసి టీవీలో అనౌన్స్ చేస్తాను అన్నారు కదా. వన్స్ ఈ కాంటెస్ట్లో దాని పేరిచ్చినట్టుగా అనౌన్స్ అయిపోయిన తర్వాత అది ఇవ్వలేదు అంటే మాత్రం ఇంట్లో వాళ్ళు నమ్ముతారా? ఆంటీ నమ్ముతారా?
ఎటు అది కాంపిటీషన్కి రాదు. ఎందుకంటే దాని అవతారం గురించి, దాని అందం గురించి దానికి తెలుసు. ఒకవేళ అది వెళ్తాను అన్నా ఆంటీ ఒప్పుకోరు. అది కాంపిటీషన్కి రాకపోయినా ముందైతే తిట్లు తింటుంది కదా. సూపర్ ఐడియా. పల్లవి ఏమైంది మమ్మీ? ఏమనుకుంటున్నావే నువ్వు? ఏం చేద్దామనుకుంటున్నావు మా అందరినీ? అదేం తప్పు చేసిందే అంతలా అరుస్తున్నావు? తప్పు కాదు, ఘోరం చేయబోతోంది. ఆ ఘోరంతో నా పరువు, చరణ్ పరువు, మన ఇంటి పరువు బజారు పాలు చెయ్యాలనుకుంటోంది. అసలు ఏమైందో చెప్పకుండా ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నావు? నేను చెప్పడం కాదు, ఏం ఘనకార్యం చేయబోతుందో మీరే వినండి. మన సిటీలో త్వరలో జరగబోతున్న మిసెస్ హైదరాబాద్ కాంపిటీషన్ కి సంబంధించి చాలా మంది పేర్లు ఇవ్వడం జరిగింది. దీనిలో ఒక చిన్న విచిత్రం ఉంది. జనరల్ గా ఈ కాంపిటీషన్ కి అందంగా స్లిమ్గా ఉన్న వాళ్ళు మాత్రమే పేర్లు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం లావుగా ఉన్న ఒక అమ్మాయి తను కూడా మిసెస్ హైదరాబాద్ పోటీలో పాల్గొంటాను అంటూ తన పేరిచ్చింది. తన పేరు మిసెస్ పల్లవి చరణ్. ఏమనుకునిచ్చావే నీ పేరు? నువ్వేమైనా అందగత్తెవనుకుంటున్నావా, లేకపోతే స్లిమ్ముగా నాజుగ్గా ఉన్నాననుకుంటున్నావా? ఏయ్, అసలు మతుండే ఇచ్చావా నీ పేరు? లేదురా, కావాలనే ఇచ్చింది. మనల్ని అవమానం పాలు చేయడానికి, మన మీద కక్ష తీర్చుకోవడానికి ఇచ్చింది. దీన్ని ఇంట్లోంచి బయటకు పంపించేశాం కదా, మీడియాని పిలిపించి నాటకమాడి ఇంట్లోకి చేరింది. దీన్ని అలా బయట నించోబెట్టామని మనల్ని రోడ్డు మీద నిలబెట్టాలని ఈ కాంపిటీషన్లో పేరిచ్చింది. అయ్యో లేదత్తయ్య, ఆ కాంపిటీషన్లో నేను పేరు ఇవ్వలేదు. నువ్వు పేరివ్వకపోతే నీ పేరెందుకు అనౌన్స్ చేస్తున్నారు? మిసెస్ పల్లవి చరణ్ అని నీతో పాటు చరణ్ పేరు కూడా కలిపి చెప్తున్నారు కదా.